ఇంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఒరే ఎటువంటి వాడరా మహానుభావుడు, అట్టి దేవుని ఈశ్వరు అభవు సద్గుణశాంద్రు అటువంటి వాణ్ణి రోషింపచేసిన మనకు కల్గొనే మంగళములు పద్మ గర్భునకునైనా అటువంటి దేవుడు పిలిస్తే చాలు శంభో శంకర అంటే చాలు ప్రసన్నమైపోతాడు. అటువంటి వాణ్ణి రోషింపచేశాం, కోపం వచ్చేట్టు. ఒక్కసారి బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి శబ్దం ఎలా వచ్చిందంటే, ఆ పరమశివుడి దగ్గరికి వచ్చి ఒకసారి ప్రదక్షిణం చేశాట. ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. తండ్రి నాకేం ఆనతన్నాడు. పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. అప్పటికి పార్వతి కాదు, సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయి అన్నాడు. అనగానే ఆయన కాళ్ళకి ఉన్నటువంటి ఆ మణి మంజీరములు పెద్ద ధనులు చేస్తున్నాయి. ఆ ధనులు చేసేటట్టుగా ఒక్కసారి భీషణ ధనుల్ మెరయ పెద్ద పెద్ద ధనులు వచ్చేటట్టుగా కృతాంత కాంత శితస్ఫుట శూలము పట్టి చెచ్చరన్ ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు. ఎలా ఉంది ఆ స్వరూపం? ప్రళయతాండవం చేసి లోకాలన్నింటినీ లయం చేసేసే ముందు ఈ భూమండలాన్ని మోసేటటువంటి 4 ఏనుగుల్ని శంకరుడు తన త్రిశూలానికి గుచ్చి భుజం మీద వేసుకుని ప్రళయతాండవం ఎలా చేస్తాడో అలా బయలుదేరాడు. బయలుదేరితే ఆ ధ్వనితో ప్రమదగణాలన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే యాగంలో ఉన్న వాళ్ళు విన్నారు ఆ శబ్దాన్ని. విని ఏమిట్రా ఈ శబ్దం, ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు, ఏం జరుగుతోందన్నారు. దక్ష ప్రజాపతి భార్య అనుకుంది, ఉపద్రవం వచ్చేసింది, మా ఆయన చెయ్యకూడని పని చేసేశాడు అనుకుంది. ఇంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఒరే ఎటువంటి వాడరా మహానుభావుడు, అట్టి దేవుని ఈశ్వరు అభవు సద్గుణశాంద్రు అటువంటి వాణ్ణి రోషింపచేసిన మనకు కల్గొనే మంగళములు పద్మ గర్భునకునైనా అటువంటి దేవుడు పిలిస్తే చాలు శంభో శంకర అంటే చాలు ప్రసన్నమైపోతాడు. అటువంటి వాణ్ణి రోషింపచేశాం, కోపం వచ్చేట్టు చేశాం. ఇక్కడండి ఒక పెద్ద రహస్యాన్ని దాచారు. శంకరుడికి రోషం రాదు, ఏం చేసినా రాదు. అలా వచ్చేస్తే జ్ఞానం ఎందుకు అవుతాడండి? భర్గతత్వం పోలేదు. మరి ఇక్కడ పోయిందా లేదా కోపం వచ్చేసి? ఏమండి మీరు అంత నూరేసుకు చెప్పారే ఇంతటిదాకా భర్గుడు భర్గుడు భర్గుడని, మరి ఇప్పుడు కోపం వచ్చింది కదా అని మీరు అడగచ్చు. ఇక్కడ వేదం ఏం చెప్పిందో తెలుసా అండి? పిల్లలు గాడి తప్పిపోతే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం మొదలెడితే, పార్టీలు కడితే, లేనిపోనిటువంటి విషయాల్ని తీసుకొస్తే ఈశ్వరుడి విషయంలో భగవంతుడు రుద్రుడవుతాడు. పిల్లలకి బుద్ధి చెప్పించవలసి వచ్చినప్పుడు అమ్మవారు శివా విశ్వస్య భేషజీ, పిల్లలకి ఒక రోగానికి మందెయ్యాలనుకుంటుంది. ప్రశాంతంగా కూర్చున్న తండ్రిని రేకెత్తిస్తుంది. అప్పుడు ఆయన ఏమవుతాడు? శివుడు రుద్రుడవుతాడు. అప్పుడు ఎవరాపలేదు, అప్పుడు అనుభవిస్తాడు. ఆ రుద్రుడై వస్తాడు. వస్తే ఏమైంది? వీరభద్రుడు ఉదయించాడు. అసలు ఆయన రానేలేదో జటెట్టి కొట్టాడంతే. ఇంకా ఆయనే వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కొడితే అందులోంచి వీరభద్రుడు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరాపాలి? మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడు ఎవరు చెయ్యాలి? శివా రుద్రస్య భేషజీ, మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడిగా ఆవిడే చెయ్యాలి. ఎక్కడ చేసింది? లోకోపకారానికి హాలాహల భక్షణంలో ఆవిడే మళ్ళీ పిల్లల్ని రక్షించడానికి హాలాహల భక్షణం చేయించింది. ఇది అమ్మవారి యొక్క శక్తి. ఈయనతో వీళ్ళకి బుద్ధి చెప్పించాలి అనుకుంది. అందుకు వెళ్ళింది ఆవిడ. మొగుడి మాట వెనక వెళ్ళడం కాదు, వీళ్ళకొక బుద్ధి చెప్పాలి దక్ష ప్రజాపతికి. లేకపోతే ఆవిడికి తెలియకపోవడం ఏంటండి? వెళ్ళి ఆవిడ శరీరం వదిలిపెట్టింది ఇప్పుడు, కానీ లేవడు రుద్రుడు కాడు. ఆవిడ ఎప్పుడు శక్తి స్వరూపంగా అయ్యవారితోనే ఉంటుంది. అంతే వీరభద్రుడు వచ్చేశాడు. వచ్చేసి యజ్ఞమంటపాలన్నీ పడగొట్టేశారు. ఎంత గొప్ప యజ్ఞ ధ్వంసమో పడగొట్టేశారు. ఆ అగ్ని కార్యం చేసేటటువంటి మంటలు లేస్తున్నాయి. ఈ మంటలకి గౌరవం ఏమిట్రా అన్నారు. ఈ అగ్నిహోత్రుడు రుద్రుడు లేని యాగం జరుగుతుంటే ఇంత సహకరించి హవిస్సులు తీసుకెళ్తుండడమా? సిగ్గుండక్కర్లేదు అని మూత్రం పోసి ఆపేశారు ఆ యజ్ఞ అగ్నిహోత్రంలో ఉన్న ఆ యజ్ఞగుండాల్లో ఉన్న అగ్నిహోత్రాన్ని ఆపేసి భృగువు దగ్గరికి వెళ్ళాడు నందీశ్వరుడు. ఏమిరా నువ్వేనా ఆనాడు సభలో శంకరనింద జరుగుతుంటే ఇలా ఇలా కళ్ళెగరేసిన వాడివి నువ్వే కదా, ఇప్పుడు అనుభవిస్తావు దానికి శిక్ష అని గడ్డం కింద ఎడంచెయ్యేసి పట్టుకుని ముంజికాయని బొటనవేలు పెట్టి పైకెత్తేసినట్టు బొటనవేలుతో 2 గుడ్లు ఉత్తరించేశాడు. 2 కళ్ళు ఊడి కింద పడిపోయాయి. పడిపోయిన తర్వాత ఆ మీసాలు గడ్డాలు పట్టుకుని పీకేశారు పూర్తిగా. మీసం ఊడిపోయింది, గడ్డం ఊడిపోయింది. నెత్తురోడుతూ కింద పడిపోయాడు, కళ్ళు కనపడకుండా. పూష అనబడేటటువంటి సూర్యుడున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా నువ్వు శంకరనింద జరుగుతుంటే పెద్ద నోరు తెరిచి నవ్వావు, ఇప్పుడు నీకు శిక్ష చూడని ఆ నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. ఆయన 2 దవడలు తెరిచాడు. పూషదంత భిడవ్య గ్రోదక్షాత్తర హరోహర
భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని పేరు ఆయనకి. ఆ పళ్ళన్నీ పీకేశారు. పీకేస్తే బోసినోరు అయిపోయింది. అన్ని పళ్ళు పీకేసి నెత్తురు కారిపోతున్న నోటితో అపోషణ వదిలేశారు. ఆఖరికి వీరభద్రుడు ఈయన దగ్గరికి వెళ్ళాడు, దక్ష ప్రజాపతి దగ్గరికి. వెళ్ళి కింద పారేసి గుండెల మీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠాన్ని కోసేశాడు. ఆ కంఠం తెగలేదు. ఆశ్చర్యపోయాడు. శరీరం అంతా మంత్రపూతమైపోయింది. ఎలా తుంచాలనుకున్నాడు. యజ్ఞ పశువు యొక్క శరీరాన్ని ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను ఈ దుర్మార్గుడు శివలింగ చేసినందుకు అని గుండెల మీద కుడికాలు వేసి తొక్కి పెట్టి తోటకూర కాడ తిప్పేసినట్టు కంఠాన్ని తిప్పేసి ఊడబెరికేసి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో జరుగుతున్న అగ్నిహోత్రంలో పారేశాడు. యజ్ఞంలో కాలిపోయింది తల లేనటువంటి మొండెం పడిపోయి ఉండిపోయింది. బ్రాహ్మణులు చూసి హాహాకారాలు చేశారు. ఎంత దారుణం రా ఇది, ఇంత గొప్పగా దక్షయజ్ఞ ధ్వంసం జరిగిపోతోందని. ఎక్కడి వారాలు అక్కడ కాకావికలై పారిపోతున్నారు. దారి దొరికితే చాలని పారిపోతున్న వాళ్ళని రాళ్ల పెట్టి కొడుతున్నారు. రక్షించిన వాడు లేడు, జ్ఞాపకం పెట్టుకో.